జై గురుదత్త, శ్రీ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ ఏప్రిల్ 2వ తారీఖు 2025 బుధవారం, కృత్తికా నక్షత్రం. ఈరోజు చవితి తిథి. ఇవాళ దీపారాధన ద్వారా ఇంట్లో పోయినటువంటి డబ్బు కానీ, బంగారం కానీ, వెండి కానీ, విలువైన వస్తువులు కానీ దొరికే అవకాశం ఉంటుంది. ఇదొక ప్రయత్నం. ఇప్పుడు ఒకరి జాతకం ప్రకారము ఒక విలువైన వజ్రపుంగరం పోయిందని చెప్పి వచ్చారు నా దగ్గరికి. నేను మంత్రపూసలను ఇచ్చాను, ఫలానా చోట పెట్టండి అని. అయితే వాళ్ళు ఆ బెడ్ అనేది మార్చడం, ఆ బెడ్ తీసేసి వేరే రూమ్లోకి ఏదో కారణం చేత మార్చి ఇక్కడ కొత్త బెడ్ వేసుకుంటున్నారు. ఆ బెడ్ అంతా ఇప్పుతుంటే ఆ ఉంగరం కింద పడింది. ప్రత్యక్ష సాక్ష్యం నేనే. ఆయన వచ్చి నమస్కారం చేసి చెప్పారు, ఇలా మీరు చెప్పినట్టు దొరికింది. అది ఏ కారణం చేతైనా అవ్వచ్చు. ఇప్పుడు ఆ బెడ్ అక్కడికి ఎందుకు మార్చాలనుకున్నారో, కొత్త బెడ్ ఎందుకు తేవాలనుకున్నారో అదంతా కూడా దైవ నిర్ణయం. కానీ వెతికి 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 అలసిపోయారు, ఇల్లంతా పీకి పందిరేశారు. అలా ఈ దీపం వెలిగించడం ద్వారా ఏదైనా మిరాకిల్ జరగవచ్చు. ఈరోజు శనగ నూనె వేసి పసుపు రంగు ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి. కొత్తది పసుపు రంగు వస్త్రం తీసుకొని కట్ చేయండి, ఒత్తిలాగా కట్ చేసుకొని అందులో శనగ నూనె పోసి మీ పూజా మందిరంలో దీపం వెలిగించండి. ఈ దీపారాధన మీకు పోయినటువంటి విలువైన వస్తువులన్నీ దొరికేటట్టు చేస్తుంది. అది ప్రభుత్వ సహకారంతో అవ్వచ్చు, ఏ కారణం చేతైనా అవ్వచ్చు. ఏదో పోతే మనం కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు రికవరీ చేసి మనకు అప్పచెప్పవచ్చు. తప్పకుండా సూర్యాస్తమయం లోపు ఈ దీపారాధన చేయండి. ఈరోజు ధనయోగం కోసం పరిహారం. చవితి బుధవారం. ఇవాళ నేను చెప్పే పరిహారానికి ముందు ఆ పసుపు రంగు వస్త్రం ఏం చేయాలి అన్నది చాలామందికి సందేహం. ఆ బియ్యం ఏం చేయాలి అన్నది చాలామందికి సందేహం. దాంతోనే ఇవాళ పరిహారం. ఆ దీపారాధన కుంది తీసి శుభ్రంగా కడిగేసుకొని మామూలుగా ఇంట్లో వాడుకోవచ్చు. ఆ బియ్యము, ఆ పసుపు రంగు వస్త్రం ముడివేసి, ఆ బియ్యం ఇంట్లో వాడుకోకూడదు. ఆ పసుపు రంగు వస్త్రంలోనే ఆ బియ్యం పెట్టి గట్టిగా ముడివేయండి. ఎర్ర దారంతో ముడివేయండి. దాదాపు 108 వరుసలు తిప్పి ముడివేయండి గట్టిగా. ఆ మూట మీ పూజా మందిరంలోనే ఒక పక్కకు ఉంచండి. అది 2025 మొత్తం ఉండాలి. దేవుడి పటాలతో పాటు అది కూడా శుభ్రపరుస్తూ ఉండాలి. అది ఎంత యోగం అంటే ధనలక్ష్మి ప్రవేశం అంటారు. 108 ఎరుపు రంగు దారం తీసుకొని 108 చుట్లు చుట్టి ముడి వేసుకోవాలి. తప్పకుండా ఈ పరిహారాన్ని ఈరోజు చేసుకుంటే ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారికి ధన వృద్ధి అవుతుంది. ఇక మంత్రం, ఈరోజు కుజగ్రహ మంత్రాన్ని ఇస్తాను. నిజంగా మన సంకల్పం ఎంత గొప్పది కాకపోతే, ఈ కార్యక్రమం భగవంతుడే నడిపిస్తున్నాడు అన్నది కాకపోతే, కృత్తికా నక్షత్రంలో చవితి రోజు కుజగ్రహ మంత్రం వస్తుంది. చూడండి, మనమేమి అనుకొని చెప్పట్లేదు, సీరియల్ వైజ్ వస్తున్నాం. రవి తర్వాత చంద్రుడు, చంద్రుడి తర్వాత కుజుడు. మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం కుజగ్రహాయ నమః. ఓం శ్రీం కుజగ్రహాయ నమః. ఓం శ్రీం కుజగ్రహాయ నమః. ఈ మంత్రాన్ని 10 సార్లు రాసి 108 మార్లు జపిస్తే ఇంట్లో పిల్లలకు వివాహాలు అవ్వటం, కుజదోషం పోవటం, సంపూర్ణ వైవాహిక యోగాన్ని పొందడం. అంటే భార్యాభర్తలు ఆనందంగా ఉంటారు, భార్యాభర్తల గొడవలు తొలగిపోతాయి, వివాహం అవ్వనటువంటి వాళ్ళకి వివాహం అవుతుంది, కుజ దోష ప్రభావం తగ్గుతుంది. ఉదయం, మధ్యాహ్నం లేదా సాయంత్రం లేదా రాత్రి మంత్రాన్ని జపించండి. మీకు తెలిసిన వాళ్ళు, బంధువులు, మీ అమ్మాయి లేదా స్నేహితులు ఎవరైనా వైవాహిక సమస్యలతో ఉంటే వాళ్ళకి పంపండి మంత్రం. లేదా పెళ్లి కాని వాళ్ళ కోసం తల్లి తండ్రి చేయొచ్చు. మంచి సంబంధం వచ్చి 2025లో వివాహం అవుతుంది. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్లకు గమనిక, మనం చేసే
పరిహారాలన్నీ సామూహికంగా అందరికీ చెప్పబడినటువంటివి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి. మానవ జన్మ, నేను కానీ మీరు కానీ ఎవరు జన్మనెత్తినా ఒక కర్మదోషంతోనే పుడతాం. ఆ కర్మదోషము విముక్తయ్యి మనకు అనేక కష్టాలు పోవాలంటే జాతకమే దానికి బలమైన ఆధారం. కావున ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళకు విపరీతంగా, అంటే ఈ ఛానల్ చూడండి, దీంట్లో చెప్పిన పరిహారాలు చేయండి, ఓకే, అయినా కూడా మీ కష్టాలు తొలగలేదు, లేదా విపరీతంగా కష్టాలున్నాయి, ఇంట్లో సమస్యలు ఉన్నాయి, అమ్మాయి విషయంలో అబ్బాయి విషయం, ఇలా అనేక విషయాల్లో సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు తప్పకుండా మీ జాతకాన్ని పరిశీలింప చేయించండి. ఈ భూమండలం పైన జన్మించిన ప్రతి ఒక్కరూ వారి జాతకాన్ని చూయిస్తారు చాలా వరకు, అంటే ఇక నమ్మకాలు లేని వాళ్ళు తప్ప. జాతకం చూస్తే అనేక విషయాలు మనకు తెలుస్తాయి. మీరు కింద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మీ జాతక వివరాలు ఇవ్వండి. తప్పకుండా నేరుగా నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. జై గురు దత్తాత్రేయ.